జై జై గణేష జై కొడతా గణేష అనే పాట ఇప్పటికీ ఎక్కడ పూజలు జరిగినా టీవీ ఛానల్స్లో కావచ్చు అన్ని ప్రసార మాధ్యమాల్లో మారుమోగిపోతూ వచ్చింది. ఇప్పటికీ వన్నె తగ్గని పాట. ఆ పాట మాత్రమే కాదు, అటువంటి ఎన్నెన్నో హిట్ పాటలు ఇచ్చి మనందరినీ అలరిస్తూ వచ్చిన గొప్ప సంగీత దర్శకులు మెలోడీ బ్రహ్మ శ్రీ మణిశర్మ గారు. వారితో మాట్లాడబోతున్నాం. ఈ పాట పూర్వాపరాలు తెలుసుకుని అలాగే అనేక పాటల హిస్టరీ అంతా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. నమస్కారం సార్, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఏమిటి సార్ అనుబంధం మీకు వినాయకుడితో? ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం మీ ఆఫీస్లోకి స్టూడియోలోకి రాగానే కనిపిస్తుంది, దర్శనం ఇస్తున్నారు. ఈయన క్షిప్రప్రసాద గణపతి అంట, తొండం ఎటు ఉంటుంది. వినాయక చవితి ఎలా ఉండేది సార్ చిన్నప్పుడు మీకు? వినాయక చవితి ముఖ్యంగా మా పూజ అంతా అయిపోయిన తర్వాత మా నాన్నగారు ఫీడేలు వాయించారు, 4-5 కీర్తనలు, అంతే ఆర్డర్లో వస్తుంది కదా కీర్తన కూడా వాయించాలి. ఆయన ఎప్పుడు వాయిస్తారా అని వెయిటింగ్. ఆయన యూస్ టు ఎంజాయ్ దట్ లైవ్గా. అంటే ఆయన ఇంట్లో వాయించేవాడు కాదు ఆయన నాన్నగారు, స్టూడియోకి వెళ్ళినప్పుడు కదా ఇంట్లో ఆయన స్వరం వినపడేది సరస్వతి పూజకి వినాయక చవితికి. సో వినాయక చవితి పూజ అంటే మాకు ఆయన కీర్తన వాయించడం వినాలి సో స్పెషల్ ఫర్ అస్, మా ఫ్యామిలీ అందరికీ. మణిశర్మ గారి సంగీతంలో వచ్చిన ఈ జై 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 గణేష పాట మీకు బహుశా చాలా సుపరిచితంగా, అంటే మీకే ఆశ్చర్యం కలిగే లెవెల్లో అన్ని చోట్ల మీరు చూస్తుంటారు, అన్ని చోట్ల కూడా మారుమోగిపోతూ. స్పెషల్ ఎందుకంటే చిరంజీవి గారు, అశ్విని గారు అగైన్ మీరు వాళ్ళిద్దరితోనే నా కెరీర్ స్టార్ట్ అయింది. గమ్ 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 గణపతి అని వస్తుంది. ఎంత కాంప్లెక్స్ చేశారు అది. మొత్తం అందరి చేత పాడించి, మేల్ ఫీమేల్ పాడించి, ఒక్కొక్క గమ్ ఒక్కొక్క మేల్ ఫీమేల్ అక్షరక్క ఎడిట్ చేసి. ఎందుకంటే అంత ఫాస్ట్ బీట్ సాంగ్లో అసలు మొత్తం జోష్ ఎనర్జీ ఉన్న పాటలో కూడా లా 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 అవన్నీ అది బాలు గారు అసలు అద్భుతంగా అసలు దాన్ని పండించేశారు కదా సార్. మీకు అప్పుడు చెప్పేటప్పుడు ఏమని చెప్పారు సార్? సిచ్యువేషన్ క్రియేటెడ్ ఫర్ స్పెషల్లీ క్రియేటెడ్ ఫర్ మెగాస్టార్ గారి కోసం. 19 ఏళ్ల నుంచి ఈ పాట మారుమోగిపోతూ ఇప్పటికీ కూడా ఎవరికి ఫెటిగ్ రాలేదు. అది మెలడీకి ఉండే స్పెషాలిటీ. మెలడీ ఒకటే షెల్ఫ్ లైఫ్. అవును, సెల్ఫ్ లైఫ్ కాకుండా షెల్ఫ్ లైఫ్ కాకుండా షెల్ఫ్ లైఫ్ ఫాస్ట్ మూవింగ్ అంటే సెల్ఫ్ లైఫ్. ఇప్పుడు యాక్చువల్లీ పాత పద్ధతుల్లో చేస్తున్నారు సార్ సంగీతం, అంటే టెక్నాలజీ వల్ల అన్ని మారిపోతున్నాయి. ఏం మారలేదు. హ్యూమన్ క్రియేషన్, ఇప్పుడు గాడ్ క్రియేషన్. ఒక చెట్టు ఉంది, ఒక మనిషి ఉన్నాడు, మనిషి లాంటి ఇంకోటి ఉంది. ఎంత అద్భుతమైన అలాగ క్రియేట్ చేసిన ఒక మ్యూజిక్ని ఇంకొకటి ఏదో మిషన్లో వచ్చి క్రియేట్ చేసిందంటే అది రాదు. ఆ హ్యూమన్ టచ్ అసలు రానే రాదు సార్. అలాగే బంబం బోలే పాట హరిహరన్ గారు పాడారు కదా సార్, ఇద్దరి చేత పాడించారు. ఆ గమకాలు సంగతులన్నీ కూడా. అది కొన్ని విషయాలు మనకు ముందర తెలుస్తాయి. ఏంటి, ఇది జన్మానికో శివరాత్రి లాంటిది, జన్మానికో పాట. అది దట్ ఈస్ ఫర్ షూర్. ఎందుకంటారు సార్ ఆ మాట? ఎందుకంటే ఆ వైబ్రేషన్, ఆ కాశీలో ఆయన, మళ్ళీ కాశీలో ఆయన అంత వైబ్రెంట్గా ఇచ్చిన సిచ్యువేషన్ని ఐ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఫుల్గా, తృప్తిగా. అంతకన్నా బెటర్ సాంగ్ ఎవరు చేయలే ఉండకూడదని ఆ కసి కూడా ఉంటుంది కదా. ఇవి కాకుండా కూడా మీరు చాలా గొప్ప దేవుళ్ళ పాటలు చేశారు కదా సార్. మీరు అన్నారు మంత్రాలయం, రాఘవేంద్ర స్వామి పాటలు. ఈ భక్తిపరమైన పాటలు ఎంత మాస్ అయినా, క్లాస్ అయినా, ప్రైవేట్ ఆల్బమ్ అయినా మీకు ఎలా ఉంటుంది మణిశర్మ గారు? అంటే ఇప్పుడు మాకు మ్యూజిక్ అంటూ వస్తే, అంటే ఇది డివోషనల్ సాంగ్, అది ఏదైతే అన్నీ ఒకటే మా ఎవ్రీథింగ్. అది కూడా డివోషనల్తోనే చేస్తాం. ఏ మాస్ పాట అయినా సరే, ఏదైనా సరే. హార్మోనియం దగ్గర కూర్చునే సరస్వతి అంబ పలకాల్సిందే, మన చేతిలో ఏముంది?